భారత త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా పూర్తి చేయడం దేశానికి గర్వకారణమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను మంత్రి ప్రారంభించారు. భారత సైన్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి దేశం తల ఎత్తుకునేలా చేసిందని పేర్కొన్నారు. భారత సైన్యం సమర్థవంతంగా శత్రువుల మీద దాడి చేసి భారత సైన్య లక్ష్యాలు చేరుకుందన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు సరైన గుణపాఠం జరిగిందని తెలిపారు. తాను కూడా వాయు సైన్యంలో విధులు నిర్వహించి పదవి విరమణ పొందినట్లు గుర్తు చేశారు. త్రివిధ సైన్యం చేసిన ధైర్య సాహసాలకు పోరాట పటిమకు మంత్రికి అభినందనలు తెలియజేశారు. సార్ డాక్టర్ ముందుగా పెట్టండి సార్ కనబడతలేగా సార్ ముందరండి సార్ దండలపై నరసింహరావు దండలపై రైట్ ఓకే సార్ ఓకే ఓకే నెక్స్ట్ భారత సైన్యం త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో 9 ఆతంకవాద స్థావరాలు టెర్రర్ క్యాంప్స్ పై చేసిన దాడులు చాలా విజయవంతంగా జరిగి మరోమారు మన భారత సైన్యం భారత ఎయిర్ ఫోర్స్ యొక్క ధైర్య సాహసాలకి సమర్థవంతంగా మరి శత్రువుల మీద టెర్రరిస్ట్ మీద దాడి చేసి భారత ప్రభుత్వం యొక్క లక్ష్యాలు సాధించినందుకు మరి పాకిస్తాన్ దేశానికి సరి అయిన బుద్ధి చెప్పినందుకు టెర్రరిస్ట్ ని మట్టి కనిపించినందుకు మనస్ఫూర్తిగా నా అభినందనలు నా శుభాకాంక్షలు. మీలో చాలా మంది తెలుసు, నేను కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వైమానిక దళంలో యుద్ధ విమానాల పైలట్ గా చాలా ఏళ్ళు పనిచేశాను. మరి యుద్ధ విమానాల పైలట్లు కానీ సైన్యంలో ఉన్న వాళ్ళు కానీ అందరూ కూడా మరి నిన్న ఆపరేషన్ సింధూర్లో చాలా సమర్థవంతంగా చాలా చాకచక్యంగా ధైర్య సాహసాలతో ముందుకు పోయి దేశం మొత్తం గర్వించదగ్గ విధంగా వారి విధులు నిర్వహించడం మరి నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళందరికీ భారత సైన్యం యొక్క వీరోచిత పోరాటం, వారి డిస్ప్లే ఆఫ్ ఎక్స్ట్రాడనరీ కరేజ్ అండ్ గ్యారంటీ నేను సెల్యూట్ చేస్తున్నాను.